రీసెంట్ గా కేరళ ఇన్సిడెంట్ చూసే ఉంటారు. అవును. దానిపై మీ అవును. ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఇది రీల్స్ మీద మోజు, సరదా ప్రకారం ఒక ప్రాణం తీసే కాడికొచ్చేసింది. ఎలాగంటే ఆవిడ సరదాగా సెల్ఫీ వీడియో తీసుకుంది. ఒక ఆయన తనతో మిస్‌బిహేవ్ చేశాడు, తనని రాసుకొనెళ్ళాడు అన్న ఉద్దేశంతో ఏంటంటే ఆవిడ సెల్ఫీ వీడియో తీసుకుంది. దాన్ని వైరల్ అంటే ఆవిడ పోస్ట్ చేసింది తన ఛానల్‌లో. అది వైరల్ అయిపోయింది. చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆయన చాలా మిస్‌బిహేవ్ చేశాడు. అందుకని ఈవిడ ఇంత ఇదైపోయి వీడియో తీసి పెట్టింది అని అనుకున్నారు. యాక్చువల్‌గా అది ఫ్రాంక్ అవ్వచ్చు, లేదా వేరే ఉద్దేశంతో చేసుండొచ్చు, లేదా తన ఛానల్‌కి వ్యూస్ పెరిగిపోతాయన్న ఉద్దేశంతో కూడా చేసుండొచ్చు. కానీ ఏంటంటే ఓవరాల్‌గా ఏంటంటే అదొక మనిషి ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చింది. ఆ రీల్స్ మోజులోను, సరదాలోను తీసిన ఇదేంటంటే ఉండొచ్చండి. నేను కాదంటలేదు. రీల్స్ తీసుకోవచ్చు, ఆవిడ వ్యూస్ పెంచుకోవచ్చు, తన ఛానల్‌కి సబ్స్క్రైబర్స్‌ని పెంచుకోవచ్చు. అది తప్పు కాదు. కానీ ఏంటంటే అదే సమయంలో ఇంకొకరి జీవితాన్ని ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సరదాగా చేసి పెట్టుకుంది ఓకే. అది రీల్స్ చూసిన వాళ్ళందరూ ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టి చూసే వీడెంత ఇలా చేసాడు, ఎంత తప్పని చేశాడు, ఒక అమ్మాయిని అలా చేస్తాడు, ఎలా చేస్తాడని రకరకాల కామెంట్స్ మనం చూసాం. ఆ కామెంట్ చూసి ఆయన బాధపడి చివరికి ఏంటంటే దానికి మనోవేదన చెంది ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇక్కడ ఏంటంటే ఆయన్ని చాలా సమర్థించే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆయన అటువంటి మనిషి కాదు, ఆయన చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి, ఆవిడ కావాలనే చేసింది అన్న ఉద్దేశంతో చేశారు. ఏది ఏమైనా సరే ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం చాలా బాధించే విషయమే. ఇప్పుడు సొసైటీలో కానివ్వండి, ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో ఆయన పరువు పోయింది అనే ఉద్దేశంతో ఆయన సూసైడ్ చేసుకున్నారు. అవునండి. కానీ ఒక ప్రాణం పోయింది. అవునండి. చట్టపరంగా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అండ్ ఇక ముందు కూడా ఇవి జరగకూడదు అనేటట్టుగా ఏమైనా చర్యలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? చర్యలు అయితే తీసుకోవాలమ్మా. కానీ ఏంటంటే ఇది మనకి ఒక ఆథెంటిక్గా లేదు. ఎలా లేదంటే నేను మామూలుగా క్యాజువల్గా రీల్ తీసుకున్నాను, వైరల్ అవుతుందో ఇది చేశాను అనొచ్చు. కానీ ఏంటంటే ఒక కౌన్సిలింగ్ లాంటిది, ఒక లీగల్ వార్నింగ్ లాంటిది ఇచ్చి మనం సరిపెట్టవచ్చు. కానీ ఏంటంటే ఆ వార్నింగ్ ఎలా ఉండాలంటే ఇక మీదట అటువంటి వైరల్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే వేరే వాళ్ళ జీవితాలు ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలన్న ఉద్దేశంతో చేస్తే మంచిది. అంతే తప్ప ఆడు నన్ను ఎలా చేసాడు, ఈడు నన్ను ఎలా చేసాడని సెల్ఫీ వీడియో తీసేసి నువ్వు ఫేమస్ అవటం కోసం ఇతర జీవితాలు అంటే వేరే వాళ్ళ జీవితాలు బాధపడకూడదు అనేది నా ఉద్దేశం, బాధ పెట్టకూడదు అనేది కూడా నా ఉద్దేశం. అవునండి, చూశానండి. ఇది కూడా ఇంకో రకమైన దాని వైరల్ వీడియో. ఇది ఎలాగంటున్నానంటే, బాబు మిమ్మల్ని ముట్టుకోవట్లేదు, మేమేం చేయట్లేదు, ఇదిగో ఇంత సేఫ్గా మేము ఉంటున్నాం, మిమ్మల్ని ఏం ముట్టుకోవట్లేదు, మీరు అలా చేసి మా జీవితాలు నాశనం చేయొద్దు అని చెప్పడంలో దాని ఉద్దేశం, దాని సందేశం. అది యాక్చువల్గా వాళ్ళు సరదాగా చేసి ఉండొచ్చు. యాక్చువల్గా అన్నిసార్లు అన్ని సమయాల్లోనూ అలా అట్ట బాక్సులు పెట్టుకుని తిరగటం వీలవదండి. ఎవరో ఇంటెన్షనల్గా అలా చేయరు అనుకోరు. ఎందుకంటే ఒక అమ్మాయిని సరదాగా మన తోటి ఉండే అమ్మాయిని, మన పక్కన ఉండే అమ్మాయిని అలా ఎవరు చేస్తారండి? బోల్డంతమంది పబ్లిక్ చూస్తూ ఉండగా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆవిడ ఏదో చేసి వైరల్ అయిపోదాం అన్న ఉద్దేశంతో ఆవిడ ఇంకోరి జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది. కానీ అలా చేయకూడదు అనేది కూడా నా ఉద్దేశం. ఇంకా అమ్మాయిలు ఎవరు, అమ్మాయిలనే కాదండి, ఎవరో కూడా ఒక అబ్బాయి చేసినా సరే అటువంటి రీలు ఇదిగా అమ్మాయి ఇలా చేసిందని కూడా ఎవరో చేయొద్దు. అలాగే ఒక అమ్మాయి చేసినా సరే ఈ అబ్బాయి ఇలా చేశాడని ఇంకోరి జీవితాన్ని ఎఫెక్ట్ చేయ విధంగా ఎవరు ఎటువంటి రీల్స్ చేయొద్దు అనేది వాళ్ళు వేడుకొని నమస్కారం చెప్తున్నాను. ఏందండి అంత వరస్ట్ థింగ్ అసలు అది. దాని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఒక పర్సన్ చనిపోయిందంటే దేనివల్ల, దానికి అర్థం ఏంది? ఒక అమ్మాయి ఇలా ట్రాప్ చేయడం వలన అది ఎంత వరస్ట్గా ఉంది. అమ్మాయిలు మరి ఇంత కామాందుల, ఇంత ఘోరంగానా? ఫేమ్ కోసం ఏదైనా చేస్తారు. అలాంటి బట్టలిప్పి తిరగండి రోడ్డు మీద, జల్దీ ఫేమ్ అయిపోతారు. ఫేమ్ కోసం మీరు ఓన్గా ట్రై చేయండి. అవతలోని తొక్కేసి నువ్వు ఫేమ్ అవ్వాలి అనుకుంటున్నావు చూడ, అది చాలా వరస్ట్ థింగ్ అనిపిస్తుంది. అంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైంది. ఇప్పుడు సొసైటీలో, ఫ్యామిలీలో, రిలేటివ్స్లో తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది అని తను ఎంత సఫర్ అయి ఉంటే సూసైడ్ వరకు వెళ్తాడు. అంటే దీన్ని ఎట్లా అంటే చట్టం తీసుకురావాలి అని అంటే ఏం చెప్తారు? ఎన్ని జరుగుతున్నాయండి, ఏ చట్టం చూస్తుందండి? బస్ ఇన్సిడెంట్లో 3 ఆడపిల్లలు చనిపోయారంటే అప్పుడు ఒక 2-3 సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు అంతే. దానికి చట్టం రాలే. మళ్ళా ఒక తల్లి ప్రెగ్నెంట్, ఒక బాబు ప్రెగ్నెంట్ చేసిందని చెప్పి ఆ బాబుని చంపేసింది తల్లి. ఇలాంటి చూసినప్పుడల్లా చట్టం ఏడుంది? చట్టం నిజంగా కేసీఆర్ తాత ఉంటే ఇవన్నీ జరుగుతాయి? జరగవు కదా. కేసీఆర్ తాత లేకని ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆయన చనిపోవడానికి అసలు ఒక అర్థం ఉండాలి. బ్యాక్ ఎండ్ ఇలాంటి జరిగినాయి కానీ మరింత ఘోరంగా జరగలేవు ఆయన ఉన్నప్పుడు. అయితే
మ్యాటర్ ఏంటంటే అసలు ఇలా చేయకుంటుంటే ఆయన చనిపోకుంటుంటే ఆయన బతికి ఆ అమ్మాయికి ఏదైనా శిక్ష వేయాలి, లేకపోతే ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పాలి. ఈ అమ్మాయిని చూసి ఇంకొక వేరే వాళ్ళు కూడా ఖరాబ్ అంటే నేర్చుకోకుండా ఉండేటట్టు చేయాల్సింది. బట్ ఆయన చనిపోయి అలా ఫ్యామిలీకి లాస్, అతను లాస్, తన పిల్లలు వాట్ ఎవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా లాసే. ఇజ్జత్ పోయింది, అవును ఇజ్జత్ అయితే పోయింది. ఏం చేద్దాం, అలా అమ్మాయికి బతుకుండి అదే గుణపాఠం చెప్తే బాగుండు చనిపోకుండా అనేది అనిపించింది. పోలీసులు స్పందించారు మేడం, చాలా హ్యాపీ అనిపించింది. పోలీసులు సోషల్ మీడియాలో ఏ పడతాయి పెట్టమాకంటారు బాబు అనే భయం అనేది సొసైటీకి మళ్ళీ కల్పించారమ్మా. చాలా హ్యాపీ అనిపించింది. ముందుగా కేరళ పోలీసుల్ని మొన్నటిదాకా తిట్టుకున్నాం, ఏంటంటే అక్కడ కేరళలో మన అయ్యప్ప స్వాముల దగ్గర ఇబ్బంది పెట్టారని కేరళ పోలీసుల మీద కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆ హ్యాబిట్ అనేది కూడా ఈరోజు పోయింది. కానీ ఆ అమ్మాయి అలా చేయడం అనేది చాలా రాంగ్ అమ్మ. మరి ఆమె సెల్ఫీగా తీసుకుని పెట్టిందో, ఎందుకనే పెట్టిందో, మరి ఆయన ఎందుకు అట్లా బాధపడి ఉరేసుకునే పరిస్థితి ఎందుకు తయారైందో ఆయనకి మరి తెలియలేదు. కానీ అది మాత్రం బాధేసిందమ్మా. కానీ ఏంటంటే పూర్తి సమాచారం ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్లో చూశారు, కానీ కింద కామెంట్లు కూడా ఏమి రాలేదు కాబట్టి దాన్ని బ్లాక్ చేశారు పోలీసులు. ఓకేనా, ఇంకేంటంటే కామన్గా తీసుకున్నారు అది. కానీ ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు, ఏంది వేరే ఏమైనా ఉందా అనేది కూడా కొద్దిగా పోలీసులు ఆరా తీస్తారని మాకు ఆ నమ్మకం ఉందమ్మా. అంటే క్షణికావేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ ఇలా ఏమైనా ప్రెషర్ తీసుకున్నాడా, లేకపోతే నిజంగానే చేశాడు అన్నట్టు కూడా అంటే కింద కామెంట్లు ఏమీ రాలేదమ్మా. అవి ఎవరైనా ఫ్రెండ్స్ చూసి ఎవరైనా కామెంట్ చేశారా, ఎవరైనా ఫ్రెండ్స్ పరంగా చూసి కామెంట్ చేశారా, ఆయన పర్సనల్గా ఆ విషయం మీద ఏమైనా అన్నారా అనే ఒక బాధ అయితే ఉంది. ఏంటంటే కింద కామెంట్లు ఏమి లేవు కాబట్టి, ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ దానిలో కింద కామెంట్లు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎందుకు చేసుకున్నాడు అనేది కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ ఇన్సిడెంట్ వల్ల జెంట్స్ అట్ట బాక్స్లు వేసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మగవాళ్ళకి కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది అని అనుకోవచ్చమ్మా. ఎందుకంటే మీడియా ఇప్పుడు ఎట్లా ఉందంటే అమ్మా, పెద్ద వాళ్ళు ఎంతోమంది మేధావులు మాటలు అనేవి పడిపోయినాయి అమ్మ ఈ సోషల్ మీడియా పెరగటం వల్ల. ఏంటంటే చిన్న ఇట్లాంటి పనికి మాలిన వాటికి పెడతాము, కామెంట్ అని ఉంటుంది చూసావా కింద, దానిలో పనికి మాలినాడు, పని పాట లేనాడు, పనికి మాలిన కామెంట్లు చేయటం వల్ల చాలా ఇబ్బంది పడి బాధపడి ఏదైనా ఒక కామెంట్ అనేది ఆయనకి తగిలిందనుకో, ఎన్నో మాటలు ఆయన నుంచి వచ్చే ఎన్నో వేదాలు ఎన్నో ఆగిపోతున్నాయి. ఎన్నో పురాతనాల గురించి చెప్పే ఎంతోమంది మేధావులు కూడా బయటకు వచ్చిన ఇంకా ఇట్లాంటి కామెంట్లు చూసి ఆగిపోతున్నారు. అట్లాగే ఆ కామెంట్ పెట్టేవాడికి కూడా ఒక భయం అనేది కలిగించాలి మీడియా, సోషల్ మీడియా అని నేను కోరుకుంటున్నాను. అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంటారు? సోషల్ మీడియా పోలీసులు స్పందించారు చూసామ్మా, ఆ స్పీడ్ అనేది పబ్లిసిటీ కావాలి. కేరళ పోలీసులు స్పందించిన ఈ పబ్లిసిటీ అనేది కంపల్సరిగా సోషల్ మీడియాలోను అటు మీడియాల్లోనూ అన్నిట్లో బాగా స్పీడ్గా అయితే భయం అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఫోన్ పట్టాను వీడియో తీశాను కాదు, వీడియో పెట్టేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాడు అని మేము అనుకుంటున్నాం. అయితే ఆడవాళ్ళకి ఎన్నో సేఫ్టీ రూల్స్ చెప్తున్నారు, కానీ ఇప్పుడు పర్టికులర్గా చూసుకుంటే మగవాళ్ళకి కూడా కొన్ని సేఫ్టీ రూల్స్ అనేవి పెట్టాలి అనే సిచ్యువేషన్ వస్తుంది ఇట్లాంటివి చూస్తుంటే. సో మగవాళ్ళకి మీరు ఏం చెప్తారు? జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏంటంటే ఇంతకుముందు టీషర్ట్లు వేసుకోవాలంటే కూడా కొద్దిగా భయం ఉండేది మగవాళ్ళకి, షర్ట్లే వేసుకుంటున్నారు. ఇంకా షర్ట్లే మెయింటైన్ చేస్తే బాగుండిద్ది. టీషర్ట్లు వేసుకుని జాగ్రత్తగా, ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్పలేం కాబట్టి ఏ మూమెంట్ ఏంది ఈ విషయం చూసినాక ఇంకొద్దిగా బస్సు ఎక్కినా కానీ ఏది బండి మీద వెళ్ళినా కూడా ఇంతకుముందు ఫ్యాషన్గా హాఫ్ నెక్కర్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు, ఇక హాఫ్ నెక్కర్లు వేసుకోమంటారు బాబు, నైట్ ప్యాంట్లు ఫుల్ ప్యాంట్లు వేసుకుని వెళ్ళండి. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎందుకు ఇట్లాంటివి అని మనం ఇరుక్కోవటం, మనం బాధపడతాం తర్వాత అని నేను అనుకుంటున్నాను. మార్నింగే చూశాను, నాకు ఆ వీడియో చూసి నాకు ఎవరు చెప్పకముందు కొద్దిగా ఐడియా వచ్చింది. తనే వెళ్ళి ఆయన మీద పడిపోయి ఇలా రుద్దుకుంటుంది అండ్ వీడియో తీస్తుంది. అది నిజమైతే చంప పగలు కొట్టారు. ఒక అన్నోన్ పర్సన్ వచ్చి లేడీస్ ముట్టుకుంటే ఎవరు ఊరుకోరు. చంప పగలు కొడతామా, లేదంటే లేడీ కానిస్టేబుల్కి చెప్పటమో, లేదంటే పక్కన ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తారు. ఈ మూడిట్లో నుంచి ఆమె లేడీ కానిస్టేబుల్ చెప్పలేదు, పోలీసు కాల్ చేయలేదు, అట్లీస్ట్ ఎల్డర్స్ పక్కన చాలామంది ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చెప్పకుండా ఈమె వెళ్ళి ఆయన ఇలా నట్ సైడ్ ఫేసింగ్ ఉంటే ఇలా రుద్దుకుంటూ తినే వీడియోలు. అసలు ఎవరన్నా జెంట్స్ వచ్చి ముట్టుకుంటే ఎవరన్నా లేడీస్ సైలెంట్గా ఉంటారా? ఫస్ట్ పోలీసులు పిలిచినా పెద్దోళ్ళకి చెప్పైనా ఫస్ట్ చేదరించుకుంటారు, తిడతారు, ఏదో ఒకటి అంటారు కదా, రియాక్ట్ అవుతారు. అసలు తను ఏం రియాక్ట్ అవ్వలేదు, చక్కగా చిన్న స్మైల్ ఇచ్చేసి వీడియో తీస్తుంది. అంటే రేటింగ్ కోసం, మనీ కోసం ఇలా దిగజారిపోయి ఇప్పుడు దీని వల్ల ఒక అన్యాయంగా ఒక మనిషి చచ్చిపోయాడు కదా. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? మరి లేడీస్కి చట్టాలు ఎక్కువైపోయి కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కఠిన శిక్ష తీసుకోవాలి. బికాజ్ ఈమె కోసం ఒక లైఫ్ పోయింది. ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కదా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉండే ఉంటారు, వైఫ్ ఉండే ఉంటుంది, వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు?
అంటే తను కూడా ఒక వీడియో తీసింటే అయిపోయేది కదా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు వీడియో తీసి ఉండేది? చనిపోకుండా తను కూడా ఒక వీడియో తీయడమో లేకపోతే ఏదైనా చేసుంటే బాగుండేది అన్నట్టు. అంటే అబ్బాయి ఆయన చూస్తే కొద్దిగా ఎల్డర్లీ పర్సన్, అడ్జెక్స్ 40 అలాగా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిన లాగా ఉన్నాడు, ఏదో యూత్ లాగా లేడు. ఆయన గెస్ట్ చేసి ఉండడు. ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు, వీడియో కాల్స్ మాట్లాడతారు, ఫోన్లు మాట్లాడతారు, వీడియోస్ చూసుకుంటారు. ఆయన అంత పెద్ద పట్టించుకోలేదు. ఆ వీడియో చూస్తే నాకైతే అలాగే అనిపిస్తుంది, ఆయనకి అసలు అంత సోయలేదు ఈ వీడియో తీసిందని. ఏమో వీడియోలు చూసుకుంటే ఇప్పుడు మనమైనా కదా ఖాళీగా ఉంటే జస్ట్ మొబైల్ ఆన్ చేసి చూస్తూ ఉంటాం యూట్యూబ్. ఆయన ఆ ధ్యాసలో ఉండి పట్టించుకోలేదు, చూసుకోలేదు. అది చూస్తే తర్వాత ఈమంతా మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన అల్లరి చేసి ఆయన బతుకంతా నాశనం చేసింది. ఓకే, ఇంకా ఇంకొక విషయం, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మంది అబ్బాయిలు కాటన్ బాక్సెస్ వేసుకొని వెళ్తున్నారు. మీరు చూస్తుంటే అంటే జెంట్స్ కి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. అంటే లేడీస్కి లాస్ ఎక్కువైపోయింది, ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది, చట్టాలు ఎక్కువైపోయినాయి. లేడీస్కి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆ చట్టాలని లేడీస్ యూస్ చేసుకోవాలి. అంతేగాని అది ఎక్కువ చట్టాలు ఎక్కువ లాస్ పెట్టేసరికి దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. అసలు ఈ అమ్మాయిది అయితే క్లియర్గా తెలుస్తుంది కదా, వీడియో చూస్తుంటేనే ఎవరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయవలసి. ఈమె వెళ్ళి ఆయన మీద పడి ఇలా అటెటో తిరుగుంటే కూడా ఇలా సైడ్కి వెళ్ళిపోయి వీడియో తీస్తుంది. అది చాలా క్లారిటీ ఉంది. అయితే మిస్యూజ్ చేసుకున్నారు. సో అయితే ఒక ప్రాణం పోయింది. సో దీన్ని బేస్ చేసుకొని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే అలా వైరల్ చేసిందో ఫస్ట్ ఆమెని తీసుకెళ్ళి లోపల వేసేయాలి. నెక్స్ట్ తనకి బాగా ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ పనిష్మెంట్. బికాజ్ అది ఈక్వల్ టు మర్డరే కదా, అప్పుడు మర్డర్ చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఇస్తారు. ఇక మరి తన వల్ల ఒక మనిషి ప్రాణ నష్టపోయాడు కాబట్టి ఆమెకి బాగా గట్టి శిక్ష ఇవ్వాలి. మిగతా లేడీస్ కూడా ఆమెను చూసి దడవాలన్నమాట. అలాంటిది గవర్నమెంట్ ఏమైనా పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇక ఎందుకోసం అంటే ఇది ఇంతటితో ఎండ్ అవ్వదు. ఈవెన్ చూసి మళ్ళీ వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, రాని వాళ్ళు కూడా ఐడియాలు వస్తాయి. ఇలా వైరల్ చేసుకోవచ్చా, మనం ఇలా ఫాలోయింగ్ పెంచుకోవచ్చా, ఫాలోవర్స్ని పెంచుకోవచ్చా, వ్యూస్ పెంచుకోవచ్చు, ఈ రకంగా కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడ్డ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడే ఫస్ట్లోనే ఎండ్ చేసేయాలి. ఇలాంటి థాట్స్ని చేస్తే మరి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా కొద్దిగా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అదే లెక్చరర్స్ది టీచర్స్ది పరువు తీస్తానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లెక్చరర్స్ అంత మాత్రం అందరు మంచిగా ఉండాలని కాదు కదా, అంత కూడా జ్ఞానం లేదు అతనికి. వైరల్ చేసుకోవాలంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి సొసైటీలో చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంజస్టిస్ అన్యాయాలు జరుగుతున్నాయి కదా. కొంతమంది కుక్కల వల్ల చచ్చిపోతున్నారు, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, కొంతమంది చిన్నపిల్లల్ని డ్రైనేజ్లో పడేస్తున్నారు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. లేడీస్కి జెంట్స్ని కూడా ఈ మధ్య నరికేయటం, డ్రమ్ములు వేసేయటం మనం న్యూస్లో చూస్తాం. అలాంటి ఆమె న్యూస్లో చెప్పి కూడా వైరల్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఉన్నాయి. అంతేకాని మగవాడిని బ్లేమ్ చేసి వైరల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఆయన చనిపోయాడు కదా, చనిపోవటం అంటే మళ్ళీ ఆ ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేము. మనీతో కొనలేనిది ఏంటంటే ప్రాణం. సో ఇది క్షమించడానికి నేరం అనమాట.